అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో జీపీడీపీలో ఏ థీమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని వర్క్స్ ప్రపోజ్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. అయితే థీమ్ సెలెక్షన్ అనేది కూడా పిఏఐ స్కోర్ బట్టి మనం సెలెక్షన్ అనేది చేసుకోవాలి. పిఏఐ స్కోర్లో ఏ థీమ్ అయితే మనకి లిస్ట్లో ఉందో ఆ థీమ్ నుంచి మనం ఖచ్చితంగా వర్క్స్ అయితే పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా 9 స్కీమ్స్ చెప్పేవారు. ఈ సంవత్సరానికి 2 థీమ్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని, పీసా థీమ్ అని 2 యాడ్ చేయడం జరిగింది. సో ఈ థీమ్స్ నుంచి మనం థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. మన యొక్క థీమ్ స్కోరు పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ విలేజ్లో మన యొక్క స్కోర్ తక్కువ ఉంటే ఆ థీమ్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మొత్తం యాక్టివిటీస్ 34 ఉన్నాయి. 34 యాక్టివిటీస్లో మనం మినిమం అయితే 9 అనేది కంపల్సరీ పెట్టాలి. కానీ ఈ థీమ్ సెలెక్షన్ యాక్టివిటీస్కి మనకి 5 మార్క్స్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. ఆ 5 మార్క్స్ కనుక మనం సంపాదించాలి అంటే 50% ఆఫ్ యాక్టివిటీస్ అనేవి పెట్టాలి. 50% ఆఫ్ యాక్టివిటీస్ అంటే మనం 17 యాక్టివిటీస్ కనుక థీమ్ బేస్డ్ పెడితే మనకి 5 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే హెల్దీ విలేజ్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే టోటల్ యాక్టివిటీస్ 28 ఉంటాయి. 28లో మనం 14 యాక్టివిటీస్ పెడితే మనకి 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే టోటల్ 28 యాక్టివిటీస్ ఉన్నాయి. 28లో మనం 14 అయితే సెలెక్ట్ చేసుకుని మనం ఎంట్రీ చేసినట్లయితే మనకి 5 మార్కులు స్కోర్ వస్తుంది. లేదు అంటే మనకి 25% ఆఫ్ యాక్టివిటీస్ పెడితే అప్రూవ్ అవుతుంది కానీ మన యొక్క స్కోర్ మాత్రం తగ్గుతుంది. నెక్స్ట్ వాటర్ సఫిషియెంట్ విలేజ్ అనే థీమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే టోటల్ 33 వర్క్స్ ఉన్నాయి. 33 వర్క్స్లో 9 వర్క్స్ పెట్టొచ్చు, కానీ 17 వర్క్స్ పెడితే 5 మార్కులు అనేది రావడం జరుగుతుంది. అలాగే క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్లో 77 వర్క్స్ టోటల్ ఉన్నాయి. 77 వర్క్స్ మినిమం మనం 20 పెట్టాలి, కానీ 39 వర్కులు కనుక పెట్టినట్టయితే మనకి 5 మార్కులు అనేది రావటం జరుగుతుంది. అలాగే సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ విలేజ్ అనే థీమ్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే టోటల్ యాక్టివిటీస్ 83 ఉంటాయి. ఈ 83లోంచి మినిమం 21 పెట్టాలి, కానీ 42 వర్క్స్ మనకు పెడితే 5 మార్కులు మనం స్కోర్ చేయొచ్చు. సోషలీ జస్టిస్ అండ్ సోషలీ సెక్యూర్డ్ విలేజ్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే టోటల్ 24 యాక్టివిటీస్ ఉన్నాయి. మినిమం మనం 6 వర్క్స్ పెట్టాలి, కానీ 12 వర్క్స్ కనుక మనం పెట్టినట్లయితే మనం 5 మార్కులు అనేది స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే విలేజ్ విత్ గుడ్ గవర్నెన్స్ థీమ్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే టోటల్ 15 వర్క్స్ ఉన్నాయి. 15 వర్క్స్లో మనం 4 వర్క్స్ పెడితే సరిపోతుంది, కానీ 8 వర్క్స్ పెడితే మనకి 5 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే టోటల్ 17 వర్క్స్ ఉన్నాయి. మనం 5 పెడితే సరిపోతుంది, కానీ 9 వర్క్స్ పెడితే మనం 5 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది కనుక ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో 46 యాక్టివిటీస్ ఉన్నాయి. 46లో 12 పెడితే సరిపోతుంది, కానీ 23 పెడితే 5 మార్కులు అనేది రావడం జరుగుతుంది. ఇంకా పేసా థీమ్ కనుక సెలెక్ట్ చేసినట్లయితే టోటల్ 42 యాక్టివిటీస్లో 11 పెడితే సరిపోతుంది, కానీ 21 పెడితే 5 మార్కులు వస్తాయి. సో ఈ పీసా థీమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎస్టీ పాపులేషన్ కంపల్సరీ ఉండాలి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కనుక సెలెక్ట్ చేసుకోవాలంటే ఫారెస్ట్ ఏరియా కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా లేని దగ్గర ఫారెస్ట్ ఉన్నట్టు చూపించలేము, ఎస్టీ పాపులేషన్ లేని దగ్గర మనం పీసా థీమ్ సెలెక్ట్ చేసుకోలేము. అది కూడా మనం బుర్రలో పెట్టుకొని థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎస్టీ పాపులేషన్ ఎక్కడైనా ఉండి పీసా థీమ్ కనుక సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా పీసా థీమ్ నుంచి కొన్ని యాక్టివిటీస్ అయితే పెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరానికి మనం ఎన్ని యాక్టివిటీస్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి అనే దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.